ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు చేసిన వ్యవహారంపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు 4 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ రెస్టారెంట్లో బిర్యానీ పెట్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అనిల్ ను ఓ కేసులో గత నెల 26 నుంచి 29 వరకు అరండల్పేట పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విచారణ ముగిశాక లాకప్లో ఉంచకుండా స్టేషన్లోనే బల్ల మీద దిండు, దుప్పట్లతో పడక ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల ముందే అనిల్ దర్జాగా కుర్చీలో కూర్చోవటం, గట్టిగా మాట్లాడటం వంటివి ఆ వీడియోలో కనిపించాయి. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు గుంటూరు పిఎస్లో రాచమర్యాదలు చేశారు. ఇటీవల బోరుగడ్డ అనిల్ కు బిర్యానీతో పోలీసులు విందు, అలాగే జైలు నుంచి తీసుకెళ్తూ రెస్టారెంట్లో బోరుగడ్డతో భోజనం చేశారు. తాజాగా పోలీస్ స్టేషన్లోనే బోరుగడ్డకు బెడ్, పరుపు మరియు దుప్పట్లు అందించారు పోలీసులు. రౌడీ షీటర్ కు రాచమర్యాదలు అంటూ విమర్శలు రావడంతో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐ కౌంకా శ్రీనివాసరావును వీఆర్ కు పంపించారు. కాగా 3 రోజుల క్రితం అనిల్ మేనల్లుడికి ములాఖత్ అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుసగా జరిగిన ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ వేరువేరుగా ఈ వ్యవహారాలపై నివేదికలు తెప్పించుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉందని విచారణలో తేలటంతో బాధ్యులైన పోలీసులపై తాజాగా చర్యలు తీసుకున్నారు.